ఉంది. కానీ ఎప్పుడైతే ఆనందం లేదు, ఉన్న ఆరోగ్యం కూడా పోయింది. ఆరోగ్యం పోయినా కూడా ప్రతాప్ మహారాజు లాంటి వారి దగ్గరికి రాగానే మనసులో తెలియని ఒక ఆనందం అనేది దొరికింది. చిన్నపిల్లలు ఎక్కువ ఆనందంగా ఉంటారా, పెద్దవాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉంటారా? మీరు చిన్నపిల్లలా పెద్ద పిల్లలా? ఉయ్యాలలో ఉన్న చిన్న పిల్లల కంటే మీరు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? ఉయ్యాలలో పిల్లలు ఎక్కువ ఆనందంగా ఉంటారా, మీరు ఎక్కువ ఆనందంగా ఉంటారా? ఉయ్యాలలో పిల్లలు. మీ తల్లిదండ్రులు ఎక్కువ ఆనందంగా ఉంటారా, మీరు ఎక్కువ ఆనందంగా ఉంటారా? మేము అబ్బో ఇది కూడా మీకు తెలిసిపోయిందా? చూడండి తల్లిదండ్రులు, వాళ్ళకి ఇది కూడా తెలుసు. చిన్న పిల్లలుగా ఉయ్యాలలో ఉన్నప్పుడే పెద్దవాళ్ళకు కూడా మనం ఆనందాన్ని ఇచ్చాం. చిన్న పిల్లల దగ్గరకు వచ్చిన పెద్దవాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు? నవ్వుతారు. ఏం చేస్తారు? చిన్నపిల్లలు ఏమైనా మాటలు చెబుతారా? ఏమి చెప్పరు. అంత ఆనందంగా వాడు ఉంటాడు. నేను మాత్రం ఎన్నో మాటలు చెప్తేనే మీరు నవ్వుతారు. ఎందుకంటే చిన్నపిల్లలంతా ఆనందంగా నేను కూడా లేను. కాబట్టి ఇక్కడ సత్యం ఏంటంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నిర్మలంగా, అమాయకంగా, సమ్మోహనంగా ఉయ్యాలలో ఉన్నప్పుడే రోజుకి 500 సార్లు నవ్వాం మనమంతా. సైంటిస్టులు చెప్తున్నారు ఈ లెక్క. ఎన్నిసార్లు నవ్వాము? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళం మనం. ఆనందాన్ని వినపడలేదు. కాబట్టి ఆనందం నా జన్మ హక్కు. అందరు చెప్పండి. కుడిచే పిడికిలి బిగించి పైకెత్తి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఇదే చెప్తాను. యోగా క్లాసులకు వచ్చిన పెద్దలకు కూడా, ఎంపీలు, కలెక్టర్లు, కోటీశ్వర్లు అందరూ వస్తారు. వాళ్ళందరికీ ఇదే చెప్తాను. బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆస్మా ఉంది, అల్సర్ ఉంది, ఎయిడ్స్ ఉంది, క్యాన్సర్ ఉంది, ఏ జబ్బున్నా సరే, ఆస్తులు రాని ఆస్తులు పోని ఈ ప్రపంచంలో ఏమి జరగని ఆనందం మాత్రం మన జన్మ హక్కు. ఆనందంగా మనం ఉండగలం అనే సత్యం వాళ్ళకి చెప్పిన తర్వాత ఈ ఆనందాన్ని వాళ్ళు పట్టుకున్నాక వాళ్ళకున్న బీపీ తగ్గింది, షుగర్ తగ్గింది, క్యాన్సర్ తగ్గింది, ఎయిడ్స్ తగ్గింది, జబ్బులన్నీ. కాబట్టి ఆనందమా ఆరోగ్యమా ఈ రెండిట్లో ఏదో ఒకటే కోరుకోమంటే దేన్ని కోరుకోవాలి? ఆనందం, ఆనందం, ఆనందం. చెప్పండి మంచిగా. ఓం. సపట్లు కొడతారా? కొట్టండి గట్టిగా. సపట్లు కూడా చాలా ఆనందంగా కొట్టచ్చు. ఎలా కొట్టచ్చు? 1 2 1 2 3 1 2 1 2 3 1 2. గట్టిగా. చేతులు ఎర్రగా కావాలి. చేతులు మంట పుట్టాలి. చేతులు ఎర్రగా కాకపోతే ఇక్కడ చేతి నిల్చోబెట్టిస్తారు. ఆ చేతులు పైకెత్తండి. ఎంతమంది చేతులు ఎర్రగానే చూద్దాం. చేతులు పైకెత్తి అలాగే ఉంచండి. పైన చిన్నుముద్ర పెట్టండి. ఇప్పుడు చిన్నుముద్ర పెట్టి అట్లాగే ఉంచండి. నేను దించమని ఎంతవరకు ఎవరు దించొద్దు. అప్పుడే నొప్పి వచ్చిందా? నేను చెప్తాలే తొందరగానే. ఆడపిల్లలు దించొద్దు, మగ పిల్లలు దించొద్దు. అటు ఇటు కాని వాళ్ళు ఉంటే దించొచ్చు. ఓకే. అక్కడెక్కడో కూర్చున్న చిన్న పిల్లలు, టీచర్లు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. చేతులను పైకి ఎత్తారు. వాళ్ళందరికీ మంచిగా నవ్వట్లు కొట్టండి. నవ్వట్లు అంటే అవి నవ్వట్లు. మళ్ళొకసారి. ఓకే. ఈ చిన్ముద్ర అలాగే వచ్చి చెప్పండి. చిన్ముద్ర ప్రతిరోజు ఎవరైతే 2 గంటలు చేస్తారో వారు వారి మనసుకు యజమాని. వారి మనసుకు వారు మహారాణి, మహారాజు. కాబట్టి నేను ప్రతిరోజు 2 గంటలు చిన్ముద్ర చిరునవ్వుతో సాధన
చేస్తాను. జై గురుదేవా. చేతులు తెచ్చండి ఇప్పుడు. అమ్మా, చేతులు పైకి ఎత్తి ఉంచినంతసేపు అమ్మ అనలేదు, దించగానే అమ్మ అన్నారు. అమ్మయ్య కష్టం పోయిందని కదా. ఇప్పుడు ఎంత సుఖంగా ఉన్నాడు సార్. చేతులు పైకి ఎత్తడంతసేపు కష్టంగా ఉన్నాయి, కిందకు దించగానే చాలా సుఖంగా అనిపించింది. ఇంతసేపు మాట్లాడాను, ఇంతసేపు లేని సుఖం. ఒక్క నిమిషం చేతులు పైకెత్తి ఎక్కువ కష్టపడటం వల్ల ఎక్కువ సుఖం వచ్చింది. బాగా సుఖం కావాలంటే రహస్యం ఏమిటి అంటే అందరికీ అర్థమైంది, బాగా కష్టపడాలి. అమ్మా, ఈ బంగారు తల్లి ఎంత బాగా చెప్పిందో. ఏమి బిడ్డ నీ పేరు? యామిని. యామిని చాలా బాగా చెప్పింది. యామినికి గిఫ్ట్ ఇస్తా యామినికి. నేను మర్చిపోతే గుర్తు చేయండి. సో అందరు చెప్పండి, కష్టంలోనే సుఖం ఉంది. బాగా కష్టపడి